నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ప్రవాసుల ముసాయిదా చట్టానికి కువైట్ కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే కువైట్ లో వీసా వ్యాపారం చేస్తూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు భారీ జరిమానా మరియు జైలు శిక్ష విధించనున్నట్లు కేబినెట్ పేర్కొంది. అలాగే స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ కు వేల మంది ప్రవాస కార్మికులను తీసుకుని వస్తూ ఉన్నారు. ఒక్కొక్క వీసాను 1000 దినార్ల నుంచి 2000, 3000, 4000 దినార్ల వరకు కూడా అమ్ముతూ ఉన్నారని చెప్పేసి, వీసా రకాన్ని బట్టి వీసానైతే అమ్ముతూ ఉన్నారని చెప్పేసి నకిలీ కంపెనీ సృష్టించి కువైట్ లో నకిలీ వీసాలు జారీ చేస్తూ ఉన్నారు. అలాగే వేల దినార్లు ఖర్చు పెట్టి కువైట్ కు వచ్చిన తర్వాత మోసపోయామని తెలుసుకున్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైట్ లోని వీధులలో అక్రమ ప్రవాసులుగా, అక్రమ వలసదారులుగా పేరు తెచ్చుకుని కువైట్ లో తిరుగుతూ ఉన్నారని చెప్పి వెల్లడించింది. ప్రస్తుతం భారతదేశం నుంచి కూడా కువైట్ కు వేల మంది భారతీయులు ఇలా వచ్చి మోసపోతూ ఉన్నారు. అలాగే వీరికి సరైన శిక్ష చట్టంలో లేకపోవడంతో అయితే కువైట్ ప్రవాసుల యొక్క చట్టాన్ని సవరించడం జరిగింది. అలాగే సవరించిన చట్టం ప్రకారం కువైట్ లో ఎవరైనా సరే రెసిడెన్సీ డీలర్లు, వీసా వ్యాపారులు, అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాని చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే వాళ్లకు 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు 10,000 దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పేసి, అలాగే ఎవరైనా సరే చట్టాన్ని పాటించకపోతే ఈ యొక్క కఠినమైన జరిమానా మరియు జైలు శిక్ష విధిస్తామని చెప్పేసి చట్టంలో పేర్కొన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు, అలాగే కువైట్ కు వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి నకిలీ రెసిడెన్సీ డీలర్లు, వీసా వ్యాపారులతో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే మనము ₹1 ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచిస్తాము. అలాగే కువైట్ లో 60-70 వేలు జీతం, 50 వేలు జీతం అంటే కానీ ఏమాత్రం ఆలోచించకుండా 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టి కువైట్ కు వస్తూ ఉంటే కువైట్ కు వచ్చిన తర్వాత అది నకిలీ కంపెనీ అని చెప్పేసి, అలాగే ఇక కంపెనీని బ్లాక్ లిస్ట్ లో ఉంచడంతో అయితే చాలా మంది మెడికల్ కాకుండా, అకామా తగలకుండా ఇబ్బందులు పడుతూ ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.